Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తులు. గత 4 దశాబ్దాలుగా తెలుగు సినీ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుల్లా వెలుగొందుతూ సినీ ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఒకరేమో తన డాన్స్ అండ్ గ్రేస్ తో వెండి తెరనేలితే, మరొకరు తన పవర్ఫుల్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి సినిమాలు కనుక ఒకేసారి థియేటర్స్ లోకి వచ్చాయంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ హెల్దీ కాంపిటీషన్ ఇరువురి అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. ఈ వార్లో ఒకసారి నటసింహం పైచేయి సాధిస్తే మరొకసారి మెగాస్టార్ సత్తా చాటుతుంటారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే క్రేజీ పోటీకి రంగం సిద్ధమవుతోంది. అది కూడా ఇద్దరు ఒకే తరహా పాత్రలతో, ఒకే రకమైన మాస్ బ్యాక్ డ్రాప్ తో బాక్సాఫీస్ వద్ద గట్టిగానే తలబడబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ అండ్ బాలయ్యల బర్త్డే సందర్భంగా ఎన్బికే 111, మెగా 158 సినిమాల టీజర్స్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఆ టీజర్స్ ఎలా ఉన్నాయి? యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ ఏది? ఈ సంక్రాంతికి రంజుగా సాగబోయే మెగా వర్సెస్ నందమూరి వార్ ఎలా ఉండబోతోంది వంటి పూర్తి విశేషాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ముందుగా గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ. మాస్ లో ఆయనకున్న క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60+ ఏజ్ లో కూడా వరుస విజయాలతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరుస విజయాలతో బాలయ్యలో గట్టి మార్పే వచ్చింది. మొన్నటిదాకా డైరెక్టర్స్ చెప్పిందే వేదం. డైరెక్టర్స్ ని గుడ్డిగా నమ్మి పాత రొట్టకొట్టుడు కథలను ఒకే ఫార్మాట్ తో పదుల సంఖ్యలో సినిమాలు తీసి వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. బట్ ఏ ముహూర్తాన అఖండ మూవీ రిలీజ్ అయిందో కానీ అక్కడి నుండి ఆయన సినీ కెరీర్ మరో రేంజ్ కి చేరుకుందనే చెప్పొచ్చు. ఈ సక్సెస్ స్ట్రీక్ ని మరింత కంటిన్యూ చేసేలా బాలయ్య కూడా గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. ఇదివరకటిలా కథా కాకరకాయ ఏవి చూసుకోకుండా ఎడాపెడా సినిమాలు చేయకుండా కథ విషయంలో, అలాగే డైరెక్టర్ సక్సెస్ ట్రాక్ విషయంలో కూడా కంప్లీట్ గా 1-2 సార్లు చెక్ చేసుకొని మరి భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు. అదీగాక ఈ సక్సెస్ బూస్టింగ్ తో ఇప్పటి వరకు రీజనల్ కే పరిమితమైన ఆయన ఈసారి పాన్ ఇండియన్ మార్కెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి బాలయ్య అభిమానుల కోసమే జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి బర్త్డే బ్లాస్ట్ పేరుతో చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. ఇక టీజర్ చూశాక బాలయ్య గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా సరికొత్త న్యూ ఏజ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కథ మొత్తం ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ఇందులో బాలయ్యను పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ట్రెండీగా ప్రజెంట్ చేశాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బాలయ్యను ఎలివేట్ చేసిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమాకు మరో మేజర్ ప్లస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టీజర్ మొదలైన దగ్గర నుండి ఎండింగ్ వరకు ఒకటే మోత. ఆ మ్యూజిక్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. సో మొత్తానికి ఎన్బికే 111 గ్లిమ్స్ తో బాలయ్య అభిమానులకు ఊర మాస్ ట్రీట్ అందించాడనే చెప్పాలి. ఇందులో బాలయ్య ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ విజువల్స్ చూశాక సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయనే చెప్పొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్పెషల్ టీజర్ కి యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి ఒక్క తెలుగులోనే 30 మిలియన్ల వ్యూస్, 550K లైక్స్ మార్క్ ను సొంతం చేసుకోగా మిగతా లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా దాదాపుగా మరో 20 మిలియన్ల వ్యూస్ మార్క్ తో మొత్తంగా 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ మార్క్ ను దక్కించుకొని యూట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేశాడు. ఇలా జస్ట్ టీజర్ తోనే ఇంత విధ్వంసం సృష్టించాడంటే రేపు ట్రైలర్ అండ్ సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనేది అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఖైదీ నెంబర్ 150తో
మంచి కంబ్యాక్ అనుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఆ తర్వాత చేసిన ఆచార్య, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇలా వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డమాలన్నాయి. మధ్యలో కొంత ఊరటనిచ్చే విషయం ఏంటంటే సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్యతో కెరీర్ కాస్త గాడిలో పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వింటేజ్ మెగాస్టార్ ని సరికొత్తగా ఆవిష్కృతం చేస్తున్నాడు. సో ఈ క్రమంలోనే ఆయన సినీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీని అందించిన పవర్ ఫేమ్ బాబీ కొల్లి డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరోసారి మెగా 150th మూవీని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై బీభత్సమైన అంచనాలైతే ఉన్నాయి ఆడియన్స్ లో. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ 40% షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి మెగా అభిమానుల కోసం రీసెంట్ గా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ అండ్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ విషయానికి వస్తే 3 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ పై సోషల్ మీడియాలో కొంత మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తోంది. టీజర్ చూస్తున్నంతసేపు ఈ సినిమా డైరెక్టర్ నిజంగానే బాబీనేనా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే బాబీ సినిమాలు ఊర నాటు మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటాయి. ఆ జానర్ లో ప్రస్తుతం అదరగొడుతున్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి తర్వాత బాబీనే అని చెప్పొచ్చు. అలాంటి ఒక డైరెక్టర్ నుండి జైలర్ ఫార్మాట్ మూవీ రాబోతోందా అనే ఫీలింగ్ అయితే కలిగింది ఈ టీజర్ ని చూస్తున్నంతసేపు. ఇందులో మెగాస్టార్ ఒక సాధారణ బిజినెస్ మ్యాన్, చాలా సింపుల్ గా జీవించే హీరోగా, మిడిల్ ఏజ్డ్ ఫ్యామిలీ మ్యాన్ గా మెగాస్టార్ ని ప్రెజెంట్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా వన్ సైడ్ మాత్రమే. టీజర్ చివర్లో నీళ్లలో నుండి ఆ గన్స్ తీసినప్పుడు హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఎంత బలంగా ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ బాబీ. ఇకపోతే టీజర్ లో బాగా ఆకట్టుకున్న విషయం తమన్ బీజిఎం. ఇంట్రడక్షన్ సీన్ నుండి చివర్లో హీరోని ఎలివేట్ చేసే సీన్ దాకా జస్ట్ బీజిఎం తోనే లేపాడు. వరుస సినిమాలతో క్షణం కూడా తిరగలేని తమన్ ఇన్నేసి సినిమాలకు పర్ఫెక్ట్ బీజిఎం అందించడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో మెగాస్టార్ ని జైలర్ విక్రమ్ తరహాలో చూపించబోతున్నట్లయితే తెలుస్తోంది. ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే గనక ఈ సినిమాతో మెగాస్టార్ 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టీజర్ కి యూట్యూబ్ లో 24 గంటలు పూర్తయ్యేసరికి మరీ అద్భుతం అని చెప్పలేం, కానీ ఓ రేంజ్ రెస్పాన్స్ తో ఆల్మోస్ట్ 20 మిలియన్ వ్యూస్, 450K లైక్స్ మార్క్ ను దక్కించుకొని జస్ట్ పర్వాలేదనిపించింది. జస్ట్ టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. రేపు రిలీజ్ అయిన తర్వాత ఏమైనా జరగొచ్చు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ గా NBK 111 వర్సెస్ కాకా టీజర్స్ చూశాక కంపారిటివ్లీ అందరి ఒపీనియన్ ప్రకారం NBK 111 మూవీ టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఫలితంగా ఇటు యూట్యూబ్ లో వ్యూస్ పరంగా చూసుకున్న మెగాస్టార్ కాకా మూవీపై బాలయ్య NBK 111 మూవీతో పైచేయి సాధించాడనే చెప్పాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మొన్నటి దాకా బాలయ్య NBK 111 మూవీని డిసెంబర్ లో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేసినప్పటికీ బాలయ్యకు కొంత హెల్త్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో టార్గెట్ సంక్రాంతికి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదే గనక నిజమైతే 2027 సంక్రాంతికి పోటీలో ఎన్ని సినిమాలున్నా మెగా వర్సెస్ నందమూరి వార్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. సో చూద్దాం మరి వచ్చే సంక్రాంతి వార్లో ఎవరిపై పైచేయి సాధిస్తారు అనేది. సో దట్స్ ఆల్ గైస్. NBK 111 వర్సెస్ కాకా సినిమాల టీజర్స్ విషయంలో ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.